వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. అదానీ స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాట్లను తక్షణమే నిలిపివేయాలని వార్వా నివాస్ సంస్థల ప్రజా సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగాయి. అదానీ స్మార్ట్ విద్యుత్ మీటర్ల బిగింపుతో ప్రజలపై పెనుభారం పడుతుందంటున్న వార్వా నివాస్ ప్రజా సంఘాల ప్రతినిధులతో మా బ్యూరో చీఫ్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. అదానీ స్మార్ట్ మీటర్లు బిగింపు తక్షణం నిలుపుదల చేయాలని 1200 నుండి 1771 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపరాదని చెప్పేసి ఇక్కడ వార్వా నివాస్ సంస్థలు ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. తక్షణమే ఈ బిగింపు పనులను ఆప్ చేయకపోతే మరింత ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ వార్వా నివాస్ సంస్థ సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి. నా పేరు కె హరప్రసాదరావు, వార్వా అక్కయ్యపాలెం బ్రాంచ్ ప్రెసిడెంట్లను. ఈరోజు మా నిరసన కార్యక్రమం తాలూకా మా డిమాండ్స్ ఏంటంటే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగిస్తామని చెప్పి ప్రజల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ తెచ్చే ఒత్తిడి కూడాను డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా అదానీ వాళ్ళ తాలూకా మెంబర్స్ వచ్చి మీ ఇంట్లో స్మార్ట్ మీటర్స్ బిగించండి అంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్స్ బిగించడం వల్ల ప్రజల మీద అధిక భారం పడుతుంది, కానీ ప్రజలకు ఏమీ సర్దుబాటు ఉండదు. అలానే ఈ ట్రూప్ ఛార్జెస్ కూడా పెంచేసి మిగతా కోట్ల కొద్ది భారాన్ని జనాల మీద మోపుతున్నారు. మా వార్వా నివాస్ ఈ రెండింటి మీద కూడాను వ్యతిరేకంగా, మా స్మార్ట్ మీటర్స్ బిగించవద్దని వ్యతిరేకంగాను ట్రూప్ ఛార్జెస్ రద్దు చేయమని మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ వార్వా విశాఖపట్నంలో ఉన్న అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ త్రూఅవుట్ ద సిటీ, అన్ని సిటీలలో ఒక్కొక్క జోన్ వైజ్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ ఉన్నారు. మా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు గారు ఇప్పుడు మాట్లాడారు. అలాగే నివాస్ ప్రెసిడెంట్ ఉన్నారు. మేమంతా కూడా రీజనల్గాను గాజువాక, అక్కయ్యపాలెం, మధురవాడ, గోపాలపట్నం ఇలాగా ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క వార్వా ఆఫీస్ పెట్టుకొని ఈ స్మార్ట్ మీటర్స్కి వ్యతిరేకంగా మేము ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రజలకు ఎలాంటి నష్టం ఉండబోతుందంటే మీరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు బిఏ త్రినాథస్వామి, గాజువాక యూనిట్ ప్రెసిడెంట్ని వార్వా నివాస్కి. అలాగే ఈ రోజున ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వలన భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా పేద ప్రజానీకానికి ఈ మొబైల్తో రీఛార్జింగ్ చేసుకోవాలంట. మొబైల్తో రీఛార్జింగ్ చేసుకునే సమర్థత ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది విద్యావేత్తలు ఉన్నారు, ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, అది కూడా ఆలోచించాలి. ఈ స్మార్ట్ మీటర్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ బెదిరించి మరి బిగిస్తున్నారు. అది కూడా ఎలక్ట్రికల్ సిబ్బంది కాకుండా దాని వారి బ్రోకర్లు అందరూ వచ్చి ఇక్కడేమో జబర్దస్తితనం చేసి అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో లేనటువంటి సమయంలో వచ్చి వాచ్మెన్కి మీ మీటర్ బాగలేదా, మీ మీటర్ పోయిందా, మీ మీటర్ మార్చాలేదా అని చెప్పారు, జబర్దస్త్ చేసి బిగిస్తున్నారు. అలాగే కొంతమందిని అమాయక ప్రజల దగ్గర మీకు కరెంట్ బిల్లు రాదండి, సోలార్ పెట్టుకోండి అని చెప్పారు. ఆ రూప్ సోలార్ నెపంతో ఇవాళ ఈ అదానీ మీటర్ని బిగిస్తున్నారు, ఈ స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు. ఈ యొక్క స్మార్ట్ మీటర్ని పూర్తిగా మేము వార్వా నివాసులుగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే స్మార్ట్ మీటర్ మీద వెనక్కి తగ్గింది గవర్నమెంట్ ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు దాని మీద పూర్తిగా వివరణ ఇచ్చారు. ఎవరికి కావాలంటే వాళ్ళకి స్మార్ట్ మీటర్ కానీ అలాగే సోలార్ కానీ పెట్టండి, బలవంతంగా చేయకండి అని చెప్పినా ఈ సిబ్బంది ఎక్కడ వింటం లేదు. కాబట్టి ప్రజలపై ప్రత్యేకమైన భారం అని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అండి. స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రైవేట్కి అప్పచెప్పడం వల్ల ప్రజలకు పెనుభారం పడుతుందని చెప్పేసి ఇక్కడ వార్వా నివాస్ సంస్థలు ప్రతినిధులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఇలాంటి ప్రైవేటు వ్యవస్థలకు ఇచ్చినప్పుడు ఆలోచించి చేయాలని, పునరాలోచించి చేయాలంటే అవసరం కూడా ఉన్నది. ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి బిగింపు తక్షణం నిలవకపోతే ఆందోళన చేపడతామంటున్నారు. అదేవిధంగా 12,770 కోట్ల భారం ప్రజలపై పడుతుందని కూడా చెప్తున్నారు. ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీధర్, ఎస్వీఎన్ న్యూస్.